హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఒక పాపులర్ ఫుడ్ బ్లాగర్ ఈ కోకోనట్ ఎక్స్ప్రెస్ మీద రివ్యూ ఇచ్చారు కదా, అది చూసి మేము ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తుండగా 9:30 అరౌండ్ 9:30 ఆ టైంలో అయితే అక్కడికి వెళ్ళాము. అంబియన్స్ టూ గుడ్ అనమాట. ఫ్రెండ్స్ మా హస్బెండ్ కలిసి వెళ్ళాం అనమాట. నేను ఈరోజు మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తే ఈ వెజిటేబుల్ ఇంత బాగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న వాటిని అన్నింటిని వదిలేసి కడుపు మార్చుకొని దీనికైతే నైట్ కోసం వెయిట్ చేసి ఇక్కడికైతే వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక స్టఫ్డ్ క్రాబ్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా. అక్కడ మసాలాతో స్టఫ్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు, మసాలా తిన్నట్టే ఉన్నింది అండ్ కాస్ట్ అయితే అసలు వర్త్ అనిపించలేదు. సో అది డిఫరెంట్ టైప్ కాబట్టి ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయొచ్చు, బట్ మసాలా తింటున్నట్టే ఉంటుంది, అంత గొప్పగా అయితే లేదు. ఇంకా చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు అనమాట. మన ఇంట్లో చేసుకుంటే ఏముంటుంది అసలు మామిడికాయ చేపల పులుసు, అదే ఇక్కడ తింటే దానికి రివర్స్ అనమాట. అసలు చేపల పులుసు తింటున్నాం అని ఏ మాత్రం ఫీల్ అయితే అస్సలకే రాదు, పులుపు తింటున్నాం అనే ఫీల్ అయితే వస్తుంది. అస్సలు అంటే అస్సలకే బాగాలేదు. మీరైతే దీనికి ఈ చేపలు మామిడికాయ పులుసు ఆర్డర్ ప్లేస్ చేసుకొని మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. టేస్ట్ అంత వరస్ట్గా ఉంది, అస్సలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాన్ గ్రేవీ అనమాట. ఇలా ఒక సౌత్ ఇండియన్ స్టైల్లో రైస్ ఇచ్చి ప్రాన్ గ్రేవీ ఇవ్వడం అనేది నేను ఎక్కడే కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాను అనమాట. ఆ కాంబినేషను అట్లా ఇవ్వడము, సో అది నాకు బాగా నచ్చింది. అండ్ ప్రాన్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా మనకి సౌత్ ఇండియన్ స్టైల్లో ఇట్లా రైస్ ప్రాన్ గ్రేవీ ఇంట్లో స్టైల్ లైక్ మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. టేస్ట్ అయితే అబవ్ యావరేజ్. ప్రాన్ క్వాలిటీ అయితే మళ్ళీ చెప్తున్నా చాలా బాగుంది. అండ్ టేస్ట్ అయితే చూడొచ్చు. సో బయట రెస్టారెంట్లో ఇంత టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా ఇది కాబట్టి, సో టేస్ట్ అయితే అబవ్ యావరేజ్, రెస్టారెంట్ స్టైల్లో బెటర్ అని నేను అంటా, బట్ మన ఇంట్లో ఇంకా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆప్రికాట్ డిలైట్ అనమాట. ఇది బయట టేస్ట్ చాలా బాగుంటుంది, చిన్న చిన్న వాటిలోనే అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా నాకు ఫుడ్ అయితే వాళ్ళు చెప్పినట్టు రివ్యూ చేసినట్టు అయితే చెప్పినంత గొప్పగా అయితే ఆహా ఓహో అన్నట్టయితే నాకు అస్సలు అనిపించలేదు. అండ్ ఫైనల్గా బిల్ అయితే ఎక్కువ అయినది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆ బిల్లుకి అసలు సంబంధం ఉండదన్నమాట. ఆ రొయ్యలు ఇగురు 475 ఓకే, తిన్నాం అబవ్ యావరేజ్ అనుకున్నాం కాబట్టి ఓకే ఫైన్, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. స్టఫ్డ్ క్రాబ్ అయితే 420 రూపీస్, ఒక్కొక్కటి 210 రూపీస్, అస్సలు వర్త్ అనిపించలేదు. అండ్ టేస్ట్ కూడా మసాలా ఏదో తింటున్నట్టు అనిపించింది కానీ అంత గొప్పగా అనిపించలేదు. చేపల పులుసు అయితే 390 రూపీస్, దానికైతే మొత్తం హోల్ అనమాట. అస్సలు బాగాలేదు. పొరపాటును కూడా మీరు అక్కడికి వెళ్ళి ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోకండి. చేపల పులుసు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆ భీమవరం పర్సన్ అయ్యుండి భీమవరం స్టైల్ మా అమ్మ చేసినట్టుంది, నేను ఆల్టర్నేటివ్ డేస్లో ఖచ్చితంగా రొయ్యల్ గ్రేవీ కోసం వస్తున్నాను అని చెప్పారు కదా, సో అది చెప్పినంత గొప్పగా అయితే నాకు అనిపించలేదు, అంత నాకు అనిపించలేదు. ఇదైతే నా జెన్యూన్ రివ్యూ.